ప్రధాన కాలువకు ఉన్న షట్టర్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పార్లమెంట్ ఇన్ఛార్జి మండ్రా శివ నందరెడ్డి ఎమ్మెల్యే కార్యాలయం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వం చేసిందన్నారు. రైతులకు మిడుతూరు మండలం సాగునీరు అందించి త్వరలో రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి రైతులు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో నేను ఒక పదం వాడాను సార్. మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో లోయెస్ట్ ఉన్నటువంటి పైడాల మండలంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని లాభాల సాటిగా నడిపించాలంటే దానికి మీ సూచనలు, సలహాలు మాకు అవసరం. ఖచ్చితంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైడాల మండలం నుంచి పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వారికి గట్టిగా కోరడం జరిగింది. టెక్నికల్ గా డిగ్రీలు అయితే ఉన్నాయి, కానీ టెక్నికల్ అంటే మనకు కంప్యూటర్ సిస్టమ్ కానీ దానిపైన అవగాహన లేక మన యువత అంతా కూడా మధ్యలో డ్రాప్ అవుట్ అవుతున్నారు. అలాగే ఇప్పటి నుంచో కొన్ని ప్రాజెక్టు పుట్టింది అని చెప్పేసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మన కాన్సెన్స్ లో ఉన్నప్పటికీ కూడా రోడ్డు కనెక్టివిటీ లేక పోతులపాడు గ్రామం కావచ్చు, చాగోలు విలేజెస్ కావచ్చు, చాలా మంది నా దగ్గరకు వచ్చి ఒకటే మొరపెట్టుకున్నారు. సార్ మీరు ఎట్లయినా సరే మాకు రోడ్డు శాంక్షన్ చేయాలి, మీరు పెన్షన్లు అందరికీ అవుతున్నారు, మాకు ఖచ్చితంగా మాకు రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పేసి విలేజర్స్ అంతా కూడా వచ్చారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా దీన్ని శాంక్షన్ చేయించుకొస్తామని చెప్పేసి వారికి మాట ఇచ్చిన నెలన్నర లోపలనే ఈరోజు ఆ రోడ్డు 4 కోట్లతోని పన్నూరు నుంచి కూడా చాపల వరకు కూడా ఈరోజు మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.